టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి కారణంగా మీ జీవిత భాగస్వాములు చిత్రాతి విచిత్రంగా ప్రవర్తించడం అనేటటువంటి జరుగుతుంది. రకరకాలకి 5 నిమిషాలకి వీళ్ళ యొక్క ఆలోచనలు మారిపోవడం అనేటటువంటి జరుగుతాయి. అయితే అధికమైనటువంటి ఖర్చుల ప్రభావం వలన ఇప్పుడు లోభత్వము చేయడం, పొదుపు చేయడం అనేటటువంటిది నేర్చుకుంటారు. అయితే ఈ యొక్క సింహరాశి వారి కోల్డ్ స్టోరేజ్ల వ్యాపారాలు, చేపల రొయ్యల చెరువులు, వ్యవసాయము, వ్యవసాయ సంబంధితమైనటువంటి ఎరువులు, విత్తనాలు, ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క అపరాలు, ధాన్యాల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా మెరుగుదల అనేటటువంటిది లభిస్తుంది. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సింహరాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి అమావాస్య మనకి మంగళవారం వచ్చిందండి ఈ ఫిబ్రవరి 17, 2026 సంవత్సరంలో. ఆ రోజు కానీ లేదా శనివారం నాడు యథాతథంగా 21వ తేదీ వచ్చింది. ఆ రోజున కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి డెవలప్ అవుతుంది. శుభమస్తు.